హాయ్! హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మిసెస్ ఆనంద్ ఖుషి ఛానల్. ఈరోజు నేను ఐడిపిఎల్కి వచ్చామన్నమాట. ఐడిపిఎల్లో ఉన్న A2A సెంట్రల్ మాల్లో డీమార్ట్, జుడియో, గేమింగ్ జోన్, సంథింగ్ మూవీస్ అలా ఉంటాయన్నమాట. సో చిన్నప్పటి నుండి మేము డీమార్ట్కి వచ్చాము. సో అలానే కొంచెం కొన్ని టిప్స్ నాకు తెలిసినవి చెప్తామని చెప్పి షూట్ చేశాను అంతే. నేను ఇందులో ప్రతి ఒక్కటి చూపించి ఇది యూజ్ అవుతుంది అవ్వదు అని మాత్రం చెప్పలేను, ఎందుకంటే చాలా వీడియోస్ ఉన్నాయి అలా చెప్పిన వాళ్ళది. సో మళ్ళీ రిపీట్ అవుతుంది. నాకు తెలిసిన టిప్స్ తెలిసేమో అందరికీ, బట్ నాకు తెలిసినవి షేర్ చేసుకుందామని చెప్పి నేను ఈ వీడియో షూట్ చేశాను అనమాట. సో అందరు చేసిన మిస్టేకే నేను కూడా చేశాను. ఎన్నోసార్లు ఏదో ఒకటి రెండు వస్తువుల కోసం కూడా లైక్ డిమార్ట్కి వచ్చి ఎన్నో కొన్ని వెళ్ళే వాళ్ళం. సో ఎక్స్పీరియన్స్తో రియలైజేషన్ వచ్చింది అనుకోవాలి. సో నేను ఇప్పుడు ఏది తీసుకోవాలనుకుంటున్నానో అది మాత్రమే తీసుకుంటాను చాలా ఎక్స్పీరియన్సెస్ తర్వాత. సో నా ఎక్స్పీరియన్స్ మాత్రం నేను షేర్ చేస్తాను. అందులో ఫస్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ క్యారీ బ్యాగ్ తీసుకెళ్ళండి. బికాస్ అది చిన్న బ్యాగ్ అయితే 23 కాస్ట్ చేస్తారు, అండ్ పెద్ద బ్యాగ్ అయితే లైక్ 33 to 35 అనుకుంటా అలా కాస్ట్ చేస్తారు. సో బెటర్ ప్లాన్డ్ డిమార్ట్ అయితే మాత్రం తీసుకొని వెళ్ళండి. అండ్ నెక్స్ట్ టిప్ ఏంటంటే, చిన్న చిన్న సామాన్లకి మోయలేక అన్నీ చూడొచ్చులే కాసేపు విండో షాపింగ్ చేద్దాంలే అనుకొని ట్రాలీ వాడుతూ ఉంటారనమాట అందరూ. సో ట్రాలీ వాడకండి. అలా వాడడం వల్ల ఎక్కువసేపు అందులోనే ఉండాల్సి వస్తుంది. ఏదో ఒకటి చూసి, ఎందుకంటే అందులో చాలా చిన్న చిన్న ఐటమ్స్ చాలా బాగుంటాయి, అవి తక్కువ కాస్ట్ అనిపిస్తుంది. అవన్నీ కలిపితేనే మనకి ఎక్కువ అవుతుంది అనమాట. సో బెటర్ ఆ ట్రాలీ వాడకుండా బాస్కెట్ తీసుకెళ్ళండి. బాస్కెట్ అయితే మీరు ఎక్కువసేపు షాపింగ్ చేయలేరు, అది మొయ్యాలి కాబట్టి. సో బెటర్ బాస్కెట్. దాంతో మనకి వచ్చే బెనిఫిట్ ఏంటంటే వెయిటింగ్ టైం తక్కువైపోద్ది, ఎందుకంటే లిఫ్ట్లో వెళ్ళాల్సి రావాల్సిన అవసరం ఉండదు. చక్కగా స్టెప్స్ ఎక్కి దిగేసేయచ్చు అనమాట. అది చాలా బెటర్. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి, ఏ గ్రోసరీ తీసుకున్నా కూడా ఫస్ట్ ఎక్స్పైరీ డేట్ చూడండి. ఎక్స్పైరీ చూసిన తర్వాతే తీసుకోండి. గ్రోసరీ అనే కాదు, ఫుడ్ ఐటమ్స్ కూడా అన్నీ తక్కువలో వస్తున్నాయి, ప్యాకేజ్లో వస్తున్నాయి అని చెప్పి తీసుకోకండి. చాలా వరకు చూసి తీసుకుంటారు, బట్ కొంతమంది ఉంటారు తీసుకుందామని. అండ్ ఇంకొకటి ఏంటంటే, హ్యూజ్ ఫ్యామిలీ ఉంటే ఓకే, బట్ వైఫ్ అండ్ హస్బెండ్స్ మాత్రమే ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు మాత్రమే ఉన్నారు అంటే అవసరం లేదు కేజీలు తీసుకొని అది మర్చిపోయి, లైక్ ఇంట్లోనే పెట్టుకొని మర్చిపోయి వాడని వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి, అది వాడలేం కూడా. సో బెటర్ అక్కడ చాలా వరకు కేజీ ప్యాకెట్సే ఉంటాయి. ఏవో కొన్ని గ్రోసరీస్ మాత్రమే హాఫ్ కేజీ ఉంటాయి. క్వాలిటీ అయితే చెప్పలేము, పక్కా క్వాలిటీ అయితే బాగుంటుంది, బట్ యూజ్ చేయకపోతే కూడా అది వేస్టే కదా. సో యూజ్ చేయనప్పుడు మనం తక్కువగా తీసుకోవడం బెటర్. లూజ్లో కూడా ఉంటాయి, అలా తీసుకుంటే బెటర్, మీకు కావాల్సిన 250 గ్రామ్స్ అయినా కూడా. అండ్ చాలా యూస్ఫుల్ ఐటమ్స్ అయితే ఉంటాయి, బట్ బెటర్ కొంచెం అవాయిడ్ చేయడము. అలా చేస్తేనే మీకు మళ్ళీ నెక్స్ట్ టైంకైనా ఎప్పుడైనా మనం తీసుకురమ్మన్నప్పుడు తీసుకొని వస్తారు మన వాళ్ళు. సో బెటర్ అలా తీసుకోవడము. సో నేను రికార్డ్ చేసే టైంలో మా వారు ఇలా దొరికిపోయారు. అన్నీ చిన్న చిన్న బొమ్మలతో ఆడుకుంటున్నారు. నిజంగానే అక్కడ అన్ని వెరైటీగా ఉన్నాయి కూడా. అండ్ నెక్స్ట్ టిప్ కూడా ఇలాంటికి సంబంధించింది. ఏంటంటే, చిన్నపిల్లల్ని బెటర్ అవాయిడ్ చేయండి తీసుకెళ్ళడము, ఎందుకంటే అవసరం ఉన్నా లేకపోయినా వీటన్నిటికీ టెంప్ట్ అవుతుంది. మనం చూస్తేనే మనకు తీసుకోవాలనిపిస్తుంది. సో బెటర్ వాళ్ళని తీసుకొని వెళ్తే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది అనమాట. అన్నీ కావాల్సినవి వద్దనుకున్నవి మొత్తం వేసేస్తూ ఉంటారు వాళ్ళు. సో బెటర్ అవాయిడ్ చేయండి వాళ్ళని. అండ్ మై లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వన్, లాస్ట్ టిప్ వచ్చేసి, ఇది అబ్బాయిలకు మాత్రమే వర్తిస్తుంది. ఎప్పుడు కానీ చాలా టైం ఉన్నప్పుడు మాత్రం తీసుకొని వెళ్ళకండి. లైక్ అమ్మాయిలైనా ఎవరినైనా కూడా తీసుకొని వెళ్ళకండి. అలా తీసుకెళ్లారంటే ఉన్నవి లేనివి అన్నీ వేసేస్తూ ఉంటాం అన్నమాట. సో బెటర్ హడావిడిలో ఉన్నప్పుడు, ఏదో ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు అలా తీసుకొని వెళ్తే మాకు అవసరం ఉన్నది మాత్రమే మేము తీసుకుంటాము. వేరేది చూడడానికి టైం ఉండదు. సో కొనుక్కోవాలన్న ఆలోచన కూడా రాదనమాట. సో బెటర్ చాలా తక్కువ టైం ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవడం బెటర్ అనమాట.
అలా చేస్తేనే మీకు మీ పాకెట్కి కార్డ్స్కి సేఫ్. సో అంతే అండి, మా డిమార్ట్ షాపింగ్ అయిపోయింది. లాస్ట్ ఐస్ క్రీమ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఇది చాలా బాగుంటుంది. ఓకే మరి బాయ్ బాయ్, లైక్ చేయండి నచ్చితే.